చేస్తున్నారు? గ్రూప్ 1:100 ఇవ్వాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిఎస్సి మెగా డిఎస్సి వేయాలి. నువ్వు 1:100 అనేది బాజాప్తా బట్టి విక్రమార్క అసెంబ్లీలో మాట్లాడింది. అసెంబ్లీలో మాట్లాడిన బట్టి విక్రమార్క మాటలే మేము చెప్తున్నాం. నువ్వు 1:100 చెయ్యి. ఇప్పుడు నీదే గవర్నమెంట్ కదా, నువ్వు అప్పుడు గవర్నమెంట్ లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, నువ్వు అపోజిట్ లో ఉన్నావు. ఆ రోజు నువ్వు 1:100 ఇస్తా అన్నావు, ఇవ్వాలని నువ్వు ఫైట్ చేసినావు. ఇవాళ అడిగిపోయినా నువ్వు కనీసం మాట్లాడుతున్నావా? బట్టి విక్రమార్క ఏం మాట్లాడినా నువ్వు? 1:100 పాసిబిలిటీ కాదా? ఎట్లా కాదు? అప్పుడు పాసిబిలిటీ ఏంది, ఇప్పుడు ఎట్లా పాసిబిలిటీ కాదు? 1:50 25,000 మంది వస్తారు, 28,000 మంది వస్తారు. మహా 1:100 ఇంకొక 28,000 మంది వస్తారు. ఒక 28,000 పేపర్లు దిద్దలేని నీ వ్యవస్థ తెలంగాణ గవర్నమెంట్ ని ఎలా రన్ చేస్తుంది? ఎక్కడ పోయిండు కోదండరాం? ఎక్కడ పోయిండు ఆకునూరు మురళి? ఎక్కడ పోయిండు బల్మూరు వెంకట్? ఎక్కడ పోయిండు తీన్మార్ మల్లన్న? ఎక్కడ పోయిండు? గెలిచినాక ఎక్కడ పోయారు మీరు? వచ్చిండు రాత్ర చెప్పులు పెట్టి కొడతాం మేము వస్తే. రేపటి నుంచి వస్తే నువ్వు గవర్నమెంట్ దగ్గర నుంచి నిర్ణయం తీసుకొని రా. నేను పోస్ట్ పోన్ చేస్తున్నా, నేను 1:100 ఇప్పిస్తా అని నువ్వు వచ్చి మాట ఇచ్చేటట్లయితే రా. ఎవడొచ్చినా సరే, ఎవడొచ్చినా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మేము నిరుద్యోగులకి ఇది చేస్తున్నాము, గ్రూప్ 1కి 1:100 ఇస్తున్నాము, గ్రూప్ 2 పోస్టులు పెంచుతున్నాం, గ్రూప్ 3 పోస్టులు పెంచుతున్నాం. నీ సొమ్మేం పోతుంది? పెంచితే నీ సొమ్మేం పోతుంది చెప్పు? గ్రూప్ 2 పెంచుతారు పోస్టులు, నీ సొమ్మేం పోతుంది? గ్రూప్ 3 పోస్టులు పెంచితే నీ సొమ్మేం పోతుంది? 1:50 1:100 ఇస్తే నీ సొమ్మేం పోతుంది? నీ ఇంట్లో సొమ్ము పెడుతున్నావా? ఎవరికి పెడుతున్నావు? నీ ఇంట్లో సొమ్ము పెడుతున్నావా? దాచుకు తెంగుతున్నారు అందరూ. నిరుద్యోగులు ఎంత అన్యాయం చేస్తున్నారు. మరొక తెలంగాణ ఉద్యమాన్ని చూడబోతున్నారు. ఇప్పుడు అక్కడికి మీరు చూడడానికి వచ్చినారని చెప్పి చాలా మంది అంటున్నారు. కనీసం అక్కడికి వెళ్ళనిస్తున్నారా? లోపలికి హాస్పిటల్ లోపలికి లిఫ్ట్ చేస్తున్నారు మేడం. అసలు ఎవరిని రానిస్తున్నారు? మెట్రో బంద్ చేస్తున్నారు. అంతకుముందు గవర్నమెంట్ నయ్యం. అప్పుడు టీఎస్పీఎస్సీ దాని పక్కన ఎంతమంది ధర్నా చేసినాం? 1000 మంది ధర్నా చేసినాం. ఇట్లా మా మెట్రోలు బంద్ చేసుడు, ఈ బంద్ చేసుడు లేవు. ఇది మరీ దారుణమైన గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ప్రజాపాలన అన్నారు, మళ్ళీ ప్రజాపాలనలాగా కనిపిస్తుందా? మళ్ళీ ప్రజాపాలన దేనికి? ప్రజాపాలన దరఖాస్తు ఒక్కటైనా చేసింది ఉందా? ఎప్పుడు వచ్చిండు? దాంట్లో సీఎం వచ్చిండు ఎప్పుడైనా? ఫస్ట్ సారి వచ్చిండు, ఒక ఇద్దరు మాట్లాడిండు. ఇట్లా ఏం మాట్లాడిండు? ఇప్పటివరకు ఏం జరిగింది? ప్రజాపాలన ఏం లేదు, అంత మోసపూరితమైన గవర్నమెంట్ ఇది. ఇలాంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది నిరుద్యోగులకి అని చెప్పేసి ఎప్పుడన్నా అనుకున్నారా అన్న మీరు? మేము వస్తుంది అనుకుంటే ఓట్లు వేయం కదా. మేము బాజాప్తా కాంగ్రెస్కి వేసినాం. నిరుద్యోగులు 30 లక్షలు గంప గుత్తగా వేసినాం మేము. మమ్మల్ని వాడుకున్నారు వీళ్ళు. తర్వాత ఏమనిపిస్తుంది మీకు ఈ సిచ్యువేషన్ అన్ని చూస్తుంటే? రోజు ఒక సిచ్యువేషన్, రోజు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ధర్నాలు చేయడము, కూర్చోవడము, హాస్పిటల్లో ఉండడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు అందరం కలిసి 30 లక్షల మంది కలిసి నోటాకేసేటోళ్ళం. మేము నోటాకేస్తాం. ఈ గవర్నమెంట్ కూడా ఇట్లా చేస్తే మేము నలుగురి మాటలు విని బాగా మోసపోయినాం. కోదండరాం, ఆకునూరు మురళి, బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న, వీళ్ళ నలుగురి మాటలు విని చాలా మంది 30 లక్షల మంది నిరుద్యోగులు మోసం చేసింది. ఆ కేసీఆర్, ఈ రేవంత్ రెడ్డి కాదు, ముందు దొంగలు ఈ నలుగురు దొంగలే మోసం చేసిరు మమ్మల్ని. వీళ్ళందరూ కూడా వచ్చి క్షమాపణ చెప్పి మోతీలాల్కి ఆమె నిరాహార దీక్షని విరమింపజేసి నువ్వు అక్కడి నుంచి జీవో తీసుకొచ్చి పోస్టులు పెంచు, 1:100 ఇప్పి, గ్రూప్ 2 పెంచు, గ్రూప్ 3 పెంచు, మెగా డిఎస్సి అయ్యి. ఇది చేయదగిన వ్యవస్థ, ఇది చేయదగిన విషయమే. నేను మా ఉద్యోగాలు వచ్చిన తర్వాత మా శాలరీలు పెంచమంటలేదు, మేము ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం. అయ్యారు 10,000 మంది అక్కడ చేస్తే మళ్ళీ తెల్లారి సాయంత్రం పూట దుద్దుల శ్రీధర్ బాబు పెట్టి మేము చేయమని చెప్పారు. మీకు అదే రెస్పాన్స్. అంటే వీళ్ళు ఎంతైనా వేసుకొని, వీళ్ళు ఎంతమంది అయినా చచ్చిపోని, వీళ్ళు ఎంత నిరాహార దీక్ష అయినా వేసుకొని మాకు సంబంధం లేదు. మా కాంగ్రెస్ పరిస్థితి మేము అంతే, మా వాళ్ళు ఇంతే, వాడుకున్నంతకాలం వాడుకున్నాం, వదిలేసాం, వీళ్ళ బతికింతే అని వాళ్ళు. అదే రావాలి. రాకపోతే మాత్రం వేరేలాగే ఉంటది. ఇవాళ ఇక్కడ ఉన్న 2,000 మంది 3,000 మందిని చూస్తారు, కానీ లక్షల మంది వస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. బక్కా జడ్సన్ అన్నని అరెస్ట్ చేసిరు, అశోక్ సార్ని రాణిస్తలేరు, ఎవరు రాణిస్తలేరు. అసలు కనీసం స్వచ్ఛందంగా వచ్చి నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపే అంత ఇది కూడా లేకుండా ఎక్కడెక్కడ లిఫ్ట్ చేస్తున్నారు. అసలు ఇది ఎక్కడ గవర్నమెంట్? నాకు అర్థం కాదు. అసలు మెట్రో బంద్ చేస్తూ సామాన్య ప్రజలు కూడా మస్తు ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఇది, హాస్పిటల్ దగ్గరికి ఎవరు వస్తారు? హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ బంధువులు వస్తారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తారు, మొత్తం బంద్ చేస్తున్నారు. ఇది ఎక్కడైనా ఉందా? ఇది అంతకుముందు గవర్నమెంట్లో కూడా లేదు మెట్రోలు బంద్ చేసుడు. ఇదేం వ్యవస్థ మేడం అసలు? పూర్తి ఆయనకైనా 10 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వచ్చింది, కానీ ఈయనకు 3 నెలల నుంచి వ్యతిరేకత వచ్చింది. అతి త్వరలోనే కూలిపోబోతుంది గవర్నమెంట్. అది ఏ ఎమ్మెల్యేని తిరగనియం, ఏ మినిస్టర్ని తిరగనియం, ఆ నలుగురిని అయితే బయటకు రానియం మేము.